మిత్రులరా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పెన్ షేడ్స్. సో ఎప్పటిలాగే గత వారం మనం ఐకుల కోసం మన ఐకు కాలేజ్ వాట్సాప్ గ్రూప్లో ఇచ్చుకున్నటువంటి అంశం రొట్టె. మరి రొట్టె మీద చాలామంది కవులు చాలా అద్భుతంగానే స్పందించారు, కానీ హైకు చేయడానికి ప్రయత్నం చేయాలి, అదొకటండి. తర్వాత ఇంకొక గమనిక ఏమిటంటే, మనము ఇచ్చిన సబ్జెక్ట్ మీద 3 హైకులు మాత్రమే, ఒక కవి 3 హైకులు మాత్రమే రాయాలి. అవి కూడా ఎట్ ఏ టైమ్ యూ హ్యావ్ టు పోస్ట్ ఇన్ ద గ్రూప్ అండి. సో దట్ ఈస్ బీయింగ్ వెరీ మచ్ నెగ్లెక్టెడ్ బై ద పోయిట్స్ ఆర్ ఇంటలెక్చువల్స్ అండ్ బుద్ధిజీవులు కదా. మనం ఒక నియమం పెట్టుకున్న తర్వాత ఆ నియమం ప్రకారమే మనం ఉండాలి. అంటే బాగా థింక్ చేసి మీరు ఈ ఒక 3 హైకులు ఫైనల్ అనుకున్న తర్వాత దే హ్యావ్ టు బి పోస్టెడ్ ఇన్ ద గ్రూప్ అండి. ప్లీజ్ డోంట్ ఇగ్నోర్ దిస్. ఎందుకంటే సెలక్షన్ ప్రాసెస్లో చాలా గందరగోళంగా ఉంటుంది. తర్వాత కొంతమంది మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. ఆ రిపీట్ చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే, ఏ హైకు ఏం తీసుకోవాలి, ఎవరిది ఎట్లా తీసుకున్నాము, ఒకరి డబుల్ తీసుకున్న అవకాశం వస్తుంది, త్రిబుల్ తీసుకుంటాం. హైకు క్వాంటిటీ బాగుంటుంది, డెఫినెట్గా నేను తీసుకుంటానండి. ఒక్కోసారి ఒకరి 3 హైకులు పెట్టినప్పుడు 2 కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది, ఇఫ్ దే ఆర్ గుడ్. కాబట్టి క్వాలిటీకి ఐఎమ్ గివింగ్ ద ఇంపార్టెన్స్ ఓన్లీ ఫర్ ద క్వాలిటీ అని దయచేసి యూ హ్యావ్ టు రిమెంబర్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్. మళ్ళీ రిపీట్ చేయకండి, ఒక్కసారి పోస్ట్ చేసే చాలు. ఎట్ ఏ టైం 3 హైకూస్, 1 టైమ్ ఈజ్ ఎనఫ్ టు పోస్ట్ ఇన్ ద గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. సో దట్స్ ఆల్, దయచేసి అర్థం చేసుకోండి. ఇక గత వారం ఇచ్చినటువంటి అంశం రొట్టె మీద ముందుగా మీ చిత్తలూరి రాసినటువంటి ఒక హైకుని మీకు పరిచయం చేస్తాను. మొదటిది, రొట్టె కాలితేనే ఆకలి చల్లారుతుంది. రొట్టె కాలితేనే ఆకలి చల్లారుతుంది, చిత్తలూరి. మొదటి లైన్లో రొట్టె కాలితేనే అంటాం, అంటే రొట్టె కాలితేనే అది రుచి వస్తుంది. ఎంత కాలాలో అంతే కాలాలి, మళ్ళీ ఎక్కువ కాలినా తక్కువ కాలినా కష్టమే. రొట్టెలు కాలుతున్న దృశ్యాన్ని మనకి ఇక్కడ కవి మొదటి లైన్లో చూపిస్తాడు. రొట్టె కాలటం అంటే పొయ్యి మీద పెనం కనబడుతుంది, పెనం మీద ఉన్నటువంటి రొట్టె కనబడుతుంది, పొయ్యిలో మంట కనబడుతుంది, రొట్టె కాలుతున్న పొగలకక్కుతూ రొట్టె కాలుతున్న దృశ్యం కనబడుతుంది. ఆ రొట్టెతో పాటే రుచి కూడా మన సెన్సెస్కి అందుతుంది. అంటే సచ్ ఎ బ్యూటిఫుల్ ఎవకేషన్ ఈజ్ దేర్ ఇన్ దిస్ పోయిటరీ. అంటే ద హైకు హ్యాస్ టు రెజొనేట్ అవర్ సెన్సెస్ అండి. మన జ్ఞానేంద్రియాలను ఉత్తేజపరిచేదిగా ఉండాలి హైకు. ఆ క్వాలిటీ ఇక్కడ నాకు రొట్టె కాలటంలో కనిపించింది. ఇక రెండవ లైన్లో ఆకలి అంటారు. ఓకే, అది సాధారణంగా ఆకలి అనేది అబ్స్ట్రాక్ట్ ఐడియా. ఇక మూడవ లైన్లో చల్లారుతుంది అని చెప్తాడు. ఇక్కడ మళ్ళీ మనకు హైకును రీరీడ్ చేయాలనిపిస్తుంది, మళ్ళీ చదువుకుంటాం మనం. అంటే చదివే పాఠకుడు ఎవరైనా మళ్ళీ చదువుతారు. రొట్టె కాలితేనే ఆకలి చల్లారుతుంది. చూడండి, మొదటి లైన్లో కాలితేనే అనేటువంటి వాడుకు మూడవ లైన్లో చల్లారుతుంది అనేటువంటి ఒక డైవర్జెంట్ ఆస్పెక్ట్స్లో మనము బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ ఇన్ దీస్ 2 లైన్స్ అండి. ఇక్కడ మీది పోయిటరీ అయింది. కవిత్వం అంటే అది. మొదటి లైన్లో కాలితేనే అని చెప్పేసి చివరి లైన్లో చల్లారటం. కాలటము చల్లారటం అనేది 2 డైవర్జెంట్ ఐడియాస్ అనమాట. అంటే దిస్ హ్యాస్ బీన్ బ్యూటిఫుల్. అంటే చల్లారుతుంది అనేటువంటి పదం మొదటి లైన్లో కాలుతుంది అనేటువంటి పదంతో జక్స్టాపోజ్ అయిందంటే, అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ ఈజ్ ఎలివేటెడ్ ఇన్ దిస్ పోయం అనమాట. అక్కడ ఇది పోయిటరీగా నిలబడే అవకాశం ఉంటుంది. ఇక మరి అంతే కదా, రొట్టె కాలితేనే ఆకలి చల్లారుతుంది అంటే ఎవరైనా ఒక రొట్టెని కాల్చుకునే ఒక సందర్భం రావాలి. రొట్టె కాలిన తర్వాత అది తినడానికి అనుకూలంగా ఉంటుంది, తద్వారా మనం ఆకలి తెచ్చుకునే అవకాశం ఉంటుందని ఒక అంశము. ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఇక్కడ రొట్టె కాలే సందర్భం రావాలి, మనకు రొట్టె దొరకాలి, ఆ పూటకు రొట్టె దొరికితేనే కడుపు నిండుకునే అవకాశం ఉన్నటువంటి చాలామంది పేదలు ఉంటారు. మరి ఒక వ్యక్తి యొక్క ఆకలి తీరాలంటే రొట్టె కాలేటువంటి దశ రావాలి, రొట్టె కాలే అవకాశం రావాలి అనేటువంటి ఇంకొక ఇంటర్ప్రిటేషన్ కూడా మనం దీని నుంచి డ్రా చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ బ్యూటిఫుల్ పోయిటరీ విచ్ వాజ్ పెన్డ్ బై చిత్తలూరి అండి. అదొకటి. చిత్తలూరు రాసినటువంటి మరొక హైకు కూడా ఏంటంటే, నాన్న రొట్టె విసిరి కొడితే అమ్మ గుండె ముక్కలైంది. నాన్న రొట్టె విసిరి కొడితే అని చదువుకోవచ్చు అదే వాక్యాన్ని. నాన్న రొట్టె విసిరి కొడితే అని కూడా చదువుకోవచ్చు. ఇక్కడ 2 షేడ్స్ ఉంటాయండి పోయిటరీలో. కాబట్టి నేను అది మొదటి లైన్లో పెట్టాను. నాన్న రొట్టె విసిరి కొడితే అన్నప్పుడు నాన్న రొట్టె విసిరి కొట్టాడు. మరి నాన్న ఎందుకు రొట్టె విసిరి కొట్టాడు? నాన్నకు కోపం తెప్పించిన అవసరం ఏమిటి? కోపంతో అమ్మ అంత బాగా రొట్టెలు చేసి నాన్న ముందు పెట్టినప్పుడు ఆ రొట్టెని విసిరి కొట్టడం ఏమిటి? బట్ మరి ఇంకా రొట్టెను విసిరి కొట్టగానే ఏమవుతుంది? ఆ రొట్టె ముక్కలైపోతుంది. కానీ ఇక్కడ రెండవ లైన్లో ఏం చెప్పాడు కాబట్టి అమ్మ గుండె అని ఇంట్రడ్యూస్ చేశాడు. అమ్మ గుండెని. మూడవ లైన్లో ముక్కలైంది అంటే ఇక్కడ ఉందండి పోయిటరీ.
నిజానికి నాన్న రొట్టె విసిరి కొట్టినప్పుడు రొట్టె ముక్కలవుతుంది, కానీ అక్కడ ముక్కలయింది రొట్టె కాదు, అమ్మ గుండె ముక్కలవుతుంది అంటాడు. అంటే నాన్న వెళ్ళగక్కినటువంటి కోపానికి అమ్మ గుండె ముక్కలైపోతుంది. పైకి మనకు ఫిజికల్గా రొట్టె విసిరి కొట్టడం కనబడుతుంది, కానీ మరి అమ్మను తృణీకరించటం, అమ్మ చేసినటువంటి పనిని అసహించుకోవటంగా కనబడుతుంది. అంత కష్టపడి పాపం ఆ ఇల్లాలు రొట్టె చేసి నాన్న పల్లెంలో వడ్డిస్తే మరి నాన్న ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు, కానీ ఆ రొట్టెని విసిరికొట్టాడు. ఏ దృశ్యం! మన నాన్న ఎందుకు రొట్టె విసిరికొట్టాడు? అతని కోపానికి కారణం ఏమిటి? అసలు ఎందుకు కోపం వచ్చింది? రొట్టె బాగలేదా? రొట్టె బాగలేదని విసిరికొట్టాడా? లేకపోతే మరో కోపాన్ని అమ్మ మీద తీర్చుకునేటువంటి పద్ధతిలో నాన్న నడుచుకుంటున్నాడు? ఇట్లా రకరకాల ఇంటర్ప్రిటేషన్. దేర్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ స్పేస్ హ్యాస్ బీన్ లేడ్ డౌన్ ఇన్ ది సైకో టు మేక్ different kinds of various kinds of interpretations అండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హైకు పోయం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడానికి మనకు స్పేస్ ఉండాలండి హైకులో. అది గొప్పగా ఇక్కడ ఆ స్పేస్ ఇవ్వబడింది, కాబట్టి ఇది మంచి హైకుగా నిలబడిపోయింది. మరి రొట్టె విరిగిపోతుంది, రొట్టె విరిగి ముక్కలైపోతుంది అనే దృశ్యం మనకు రొట్టె ముక్కలవుతుందని చెప్పకుండా అమ్మ గుండె ముక్కలైందని చెప్పాడు. అంటే అమ్మ గుండె ముక్కలవటం అనేటువంటి పదం ఇక్కడ రొట్టె ముక్కలవటం అనేటువంటి దృశ్యాన్ని మనకు ఎవకోటిగా పరిచయం చేసింది. దిస్ ఈజ్ అ రెజనెన్స్, దిస్ ఈజ్ అ బ్యూటీ ఆఫ్ ద రెజనెన్స్ ఇన్ దిస్ పోయం అండి. అమ్మ గుండె ముక్కలవటం అనేది బ్యూటీ ఆఫ్ రెజనెన్స్. రొట్టె ముక్కలవుతుంది కదా, రొట్టె ఎట్లాగో ముక్కలవుతుంది, కానీ రొట్టె ముక్కలవటం అంటే అక్కడ అమ్మ గుండె ముక్కలవటం అని చెప్పేసి మరి ఇండైరెక్ట్గా పరోక్షంగా కవి మనకి కన్వే చేయగలిగాడు. దట్స్ వై ఇట్ హ్యాస్ బికమ్ ఏ గుడ్ పోయం అండి. సో దిస్ ఈజ్ వాట్. సో ఐ రియల్లీ అప్రిషియేట్ చిత్తలూరి ఫర్ దిస్ బ్యూటిఫుల్ పోయం. దట్స్ ఆల్. ఇక నాకు నచ్చినటువంటి మరొక హైకు ఏమిటంటే, భాగించే కొద్దీ విలువ హెచ్చవుతుంది రొట్టెకు 10 మందిలో. వల్లూరి రామారావు. మొదటి లైన్లో భాగించే కొద్దీ అంటారు. ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. భాగించే కొద్దీ చాలా గొప్ప పదం వాడారు ఇక్కడ వల్లూరి రామారావు గారు. రెండవ లైన్లో విలువ హెచ్చవుతుంది అన్నాడు. అంటే మొదటి లైన్కి రెండవ లైన్లో హెచ్చవుతుంది అనడానికి, హెచ్చవటం అంటే ఎక్కువ అవుతుంది, ఇట్ విల్ బి ఇంక్రీజ్డ్ అని అనమాట. అంటే భాగించే కొద్దీ విలువ హెచ్చవుతుందట. భాగిస్తే నిజానికి ఏమవుతుంది? విలువ తగ్గుతుంది కదా, కానీ ఇక్కడ విలువ హెచ్చవుతుంది అని చెప్పడం ద బ్యూటీ ఆఫ్ ద పోయిటరీ అండి. ఇక్కడ విలువ ఎట్లా హెచ్చవుతుంది? భాగిస్తే విలువ తగ్గాలి కదా, మరి హెచ్చవటం ఏంటి అనే ఒక క్యూరియాసిటీ డెఫినెట్లీ విల్ బి జనరేటెడ్ ఇన్ ద మైండ్ ఆఫ్ ద రీడర్ వైల్ ఈజ్ ఆర్ షీ ఈజ్ రీడింగ్ దిస్ పోయం. ఇక మూడవ లైన్లో దానికి క్లూ దొరుకుతుంది మనకి. ఆ క్లూ రివీల్ అవుతుంది, ఆ మిస్టరీ రివీల్ అవుతుంది. మూడవ లైన్లో ఏమంటారంటే పోయిట్ రొట్టెకు 10 మందిలో అంటాడు. రొట్టెకు 10 మందిలో విలువ హెచ్చవుతుంది, విలువ పెరుగుతుందట భాగించే కొద్దీ. అప్పుడు మళ్ళీ మనం రీరీడ్ చేయాలనిపిస్తుంది ఈ పోయం. మళ్ళీ చదువుకుంటాం ఒక పాఠకుడిగా. భాగించే కొద్దీ విలువ హెచ్చవుతుంది రొట్టెకు 10 మందిలో. అంటే రొట్టెను నువ్వు భాగిస్తూ పోతే దాని విలువ రెట్టింపు అవుతుంది. 10 మందిలో అన్నప్పుడు 10 మందిలో భాగిస్తూ పోవడం అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, కవి ఆలోచన, కవి సమయం ఏంటంటే, రొట్టెను భాగించడం అంటే ఒక గుండ్రంగా ఉన్నటువంటి ఒక రొట్టెను 2గా చేయటం, దాన్ని సగం చేయటం, ఆ రెండిట్లో మరో ముక్కను ఇంకొక సగం చేయటం, మరో ముక్కను ఇంకొక సగం చేయటం. అంటే రొట్టెను అలా తుంచుకుంటూ సగం 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 లాగా ముక్కలు చేసుకుంటూ వెళుతున్నాం. ఎందుకంటే తలా ఒక ముక్క పంచడానికి. ఆ రొట్టెను ఎందుకు భాగిస్తున్నాం? ఇక్కడ భాగించే అనేటువంటి పదం రెజనేట్స్ మేకింగ్ ద రోటీ ఇంటూ పీసెస్ అండి. రొట్టెను ముక్కలు చేయటం అనేటువంటి భావన చాలా అద్భుతంగా భాగించే కొద్దీ అనేటువంటి పదం ద్వారా మనకి ఎలివేట్ అవుతుంది. అంటే వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ చూసింగ్ ద వర్డ్స్ అండి. ద బ్యూటీ ఆఫ్ ద వర్డ్స్ విల్ మేక్ ది పోయమ్ స్టాండ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద రీడర్స్. అంటే పాఠకుల గుండెల్లో ఒక పోయం నిలబడిపోవాలంటే మనం చూస్ చేసుకునేటువంటి ప్రతి పదం కూడా చాలా చాలా ఇంపార్టెంటు. ఎక్స్క్యూజ్ మీ, చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం మనకు ఈ పోయం చాలా గొప్పగా చెప్తుంది. అందుకే మొదటి లైన్లో భాగించే కొద్దీ అన్నారు, రెండవ లైన్లో విలువ హెచ్చవుతుంది అన్నారు, ఇక మూడవ లైన్లో రొట్టెకు 10 మందిలో అన్నారు. సో దీస్ ఆర్ ది షేడ్స్, బ్యూటిఫుల్ షేడ్స్ హ్యావ్ బిన్ బ్యూటిఫుల్లీ ఎలివేటెడ్ ఇన్ దిస్ పోయం అండి. రియల్లీ ఐ అప్రిషియేట్ వల్లూరి రామారావు గారు ఫర్ బెస్ట్ చూసింగ్ ఆఫ్ యువర్ వర్డ్స్ అండి. బ్యూటిఫుల్ పోయం, చాలా అద్భుతమైనటువంటి ఒక ఇమేజరీ మనకు కనపడింది ఈ పోయం ద్వారా. హ్యాట్స్ ఆఫ్ టు యు సార్, కీప్ ఇట్ అప్. ఇక మరొక పోయము, అమ్మ చేసిన కమ్మని చందమామలు జొన్న రొట్టెలు. వాహ్, బ్యూటిఫుల్ అండి. కంచి రవి గారి హైకు ఇది.
అమ్మ చేసిన మొదటి లైన్లో, రెండవ లైన్లో కమ్మని చందమామలు అన్నారండి. అక్కడ ఉందండి ద గ్రేట్నెస్ ఆఫ్ ద పోయిటరీ, ద బ్యూటీ ఆఫ్ ద పోయిటరీ. సూపర్. అసలు యాక్చువల్గా కమ్మని చందమామలు అంటే ఈ కమ్మని అనేటువంటి వర్డ్ హీ హాజ్ చోజన్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పోయిట్ అండి. అంటే పోయిట్, ద cleverness of the poet, the brilliance of the poet. The poet is very brilliant in this area when he had chosen this word కమ్మని. అంటే నిజానికి చందమామలు అంటే ఇంకొకటి ఏంటంటే ఇట్ మేక్స్ అస్ టు, అంటే ఇట్ ఈస్ ఎవకేటివ్. ఇట్ మేక్స్ అస్ టు బ్రింగ్ అవర్ సెల్స్ ద ఇమాజినరీ ఇన్ అవర్ మైండ్. అంటే మనకు చందమామ వస్తుంది. చందమామ అన్నప్పుడు దాని యొక్క షేప్, చందమామ ఎట్లా ఉంటుంది? గుండ్రంగా ఉంటుంది, మరి పసుపు వర్ణంలో ఉంటుంది, మరి జొన్న రొట్టె కూడా పసుపు వర్ణంలో ఉంటుందండి. దిస్ ఈజ్ ద సూక్ష్మ పరిశీలన. అంటే కవికి ఉన్నటువంటి సూక్ష్మ దృష్టి మనకు దీని ద్వారా అర్థమవుతుంది. చాలా ఆచితూచి ఎంపిక చేసుకున్నాడు కవి ఇక్కడ పదాలని. కమ్మని చందమామలు అన్నప్పుడు వెన్ ద కమ్మని అనే వర్డ్ రివీల్స్ అస్ అండ్ రెజనేట్స్ అస్. కమ్మదనం అంటే రుచి. చందమామలు రుచిగా ఉండటం ఏమిటి అనిపిస్తుంది మనకు. రెండవ లైన్లో, ఇక మూడవ లైన్లో జొన్న రొట్టెలు అనే అసలు విషయం మధ్యలో కొట్టాడు ఇక్కడ కవి. ఇప్పుడు మళ్ళీ మనకు రీడ్ చేయాలనిపిస్తుంది పోయం. అమ్మ చేసిన కమ్మని చందమామలు జొన్న రొట్టెలు. జొన్న రొట్టెల్ని చందమామలతో కంపేర్ చేయడం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద పోయిటరీ అండి. చందమామలు చల్లగా ప్లెజెంట్గా ఉంటాయి. జొన్న రొట్టెలు కూడా మనుషులకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తున్నాయి. ఈ రోజుల్లో అందరూ జొన్న రొట్టెల వెనకాల పడిపోతున్నారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మరి అందరూ షుగర్ పేషెంట్లు అయిపోయి జొన్న రొట్టెల వెంట పరుగులు పెడుతున్నారు. మీకు తెలియంది ఉంది. కార్బోహైడ్రేట్స్ తగ్గించి జొన్న రొట్టెలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి అవి తింటున్నారు. మరి పచ్చగా ఉన్నటువంటి జొన్న రొట్టెల్లో చందమామ కనిపించింది, చందమామలు కనిపించాయి కవికి. మనకు కూడా అవే చందమామలు పరిచయం చేశాడు. కమ్మని చందమామలు అనటం వల్ల దే ఆర్ రిలేటెడ్ టు ఫుడ్ అనమాట. అంటే అట్లా మనం రిలేట్ అవుతాం. అంటే వి గో ఆన్ రిలేటింగ్ అవర్ సెల్స్ టు ద థింగ్స్. చందమామలు అనటం, కమ్మని చందమామలు అనటం చాలా కమ్మగా ఉందండి. ఐ రియల్లీ టేస్ట్ యువర్ హైకు కంచి రవి గారు. బ్యూటిఫుల్ హైకు అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ ఫర్ ఏ వండర్ఫుల్ చూసింగ్ ఆఫ్ యువర్ వర్డ్స్. బ్యూటిఫుల్ కంపారిజన్. ఇట్ ఈస్ వెరీ ఎవకేటివ్ అండ్ ఇంపాక్ట్ఫుల్ అండ్ విజనరీ అండ్ బ్యూటిఫుల్ విజువలైజేషన్, beautiful imageries have been beautifully elevated in this haiku. I really once again appreciate you, my dear brother Kanchi Ravi. Keep it up, sir. ఇక మరో హైకు. అమ్మ మనసు ముక్కలు ముక్కలయ్యేది, నాన్న తెచ్చిన ఒక్క రొట్టె చూసి. మొదటి లైన్లో ఇక్కడ కవి ఎవరు చెప్పారా? ఈ బ్యూటిఫుల్ హైకు ఇది కూడా తిప్పాన హరిరెడ్డి గారు అంటారండి. మొదటి లైన్లో అమ్మ మనసు అనే అమ్మ మనసును పరిచయం చేశాడు మనకి. ముక్కలు ముక్కలయ్యేది, అమ్మ మనసు ముక్కలు ముక్కలయ్యేది. అమ్మ మనసు ముక్కలైపోయేదట. అమ్మ చాలా బాధపడిపోయేది, గుండె ముక్కలయ్యేది, హృదయం ముక్కలయ్యేది అని చెప్తాడు కవి. ఎందుకు? ఈ రెండు లైన్స్ చదివిన తర్వాత ఎందుకో మనకు తెలియదు. కానీ మూడవ లైన్లో అంటారు, నాన్న తెచ్చిన ఒక్క రొట్టె చూసి. నాన్న ఆ పూటకి ఒక్క రొట్టెతో తిరిగి వచ్చాడు. ఒక్క రొట్టెను మాత్రమే నాన్న సంపాదించుకొచ్చాడు అనమాట ఇంటికి. పిల్లలేమో ఇంట్లో 4 ఉన్నారు, పెద్దలతో కలిపి 6. ఆ ఒక్క రొట్టెను అమ్మ పిల్లలందరికీ ఎలా సర్దాలి, పిల్లలతో పాటు పెద్దలందరికీ ఎలా సర్దాలి, ఆ పూటకి అందరి కడుపులు నిండేదిలా. ఒక హృదయ విదారకమైనటువంటి పేదరికం కూడా ఇక్కడ. బ్యూటిఫుల్లీ ద ప్యాథటిక్ కండిషన్ ఆఫ్ పావర్టీ హ్యాస్ బిన్ బ్యూటిఫుల్లీ అండ్ ప్యాథటికల్లీ అండ్ ఇట్ హ్యాస్ రెజనేటెడ్ ద సాడ్నెస్ ఆఫ్ ద పావర్టీ అండి. నరకం అంటే పేదరికం ఎంత నరకంగా ఉంటుంది, పేదరికం ఎంత భయంకరంగా ఉంటుంది. హౌ ద poverty is terrified and horrified in certain families అనేది చెప్పాడు. అంటే పేదరికం పట్ల కవికి ఉన్నటువంటి కన్సర్న్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. అందుకే మరి ఒక్క రొట్టెను చూడగానే అమ్మ గుండె ముక్కలు ముక్కలైపోయింది. అంటే షీ హ్యాస్ బికమ్ సో పెయిన్ఫుల్, లాట్ ఆఫ్ యాగనీ కేమ్ ఇన్ టు అవర్ మైండ్ అనమాట. ఎందుకు అమ్మకంత విషాదం, అమ్మకంత సాడ్నెస్ ఉంటుంది అంటే మరి కుటుంబ సభ్యులందరికీ సర్ది పెట్టేది. నాన్న ఎంత తెచ్చినా మరి కుటుంబ సభ్యులందరూ కూడా సర్ది పెట్టేటువంటి గొప్ప దట్ ఈజ్ ద కెపాసిటీ అండ్ ద కెపబిలిటీ హౌ టు రూల్ ద ఫ్యామిలీ, హౌ టు మేనేజ్ ద ఫ్యామిలీ. దట్ ఈస్ అ మేనేజ్మెంట్, అట్మోస్ట్ మేనేజ్మెంట్ స్కిల్ అమ్మలోనే ఉంటుందండి. కుండల భూ ఉందో లేదో కానీ మరి ఇంటికి చుట్టాలు తీసుకొని వస్తాడు నాన్న వెంటో 10 మంది స్నేహితులు వస్తారు, లేకపోతే ఒక 5-6 స్నేహితులు వస్తారు. అన్నం పెట్టు అందరికీ అంటాడు నాన్న. మా అమ్మ కూడా నాకు గుర్తొచ్చిందండి ఈ సన్నివేశంలో.
మా ఇంటికి చాలామంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు అతిథులుగా. వాళ్ళకి అన్నం పెట్టినప్పుడు మా నాన్నతో పాటు వచ్చినటువంటి అతిథులు మరి అన్నం పెట్టవే అని మా అమ్మని అనగానే పాపం కుండలో అన్నం ఉందా లేదా, అసలు అందరికి సరిపోతుందా లేదా, సడన్గా వచ్చి అన్నం పెట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి పెడుతుంది అమ్మ. కానీ ఆ ఉన్నదాన్ని సర్ది అలా పెట్టేదమ్మ. అమ్మ ఆ కాంటెక్స్ట్లో చాలా కష్టం. ఆ మేనేజ్మెంట్ గొప్పగా ఉంటుంది అమ్మది. అట్లాగే ఇక్కడ ఆ విషయం కూడా నాకు గుర్తొచ్చింది. ఒక్క రొట్టె తెచ్చాడు అక్కడ, ఇంతమందికి ఎట్లా సర్ది పెట్టాలి, సర్ది పెట్టలేక సతమతం అవుతుంది అమ్మ. ఆ సతమతం అవటమే అమ్మ గుండె ముక్కలవటం. మరి అమ్మ గుండె, అమ్మ మనసు ముక్కలవటం, అమ్మ మనసు ముక్కలవటం అనేది కూడా మరి రొట్టె ముక్కలవటం అనే దాంతో జక్స్టాపోజ్ అయ్యి మనకు ఒక అద్భుతమైనటువంటి ఇమేజరీ మన మైండ్లోకి వస్తుంది. ఒక హ్యూమన్ కన్నెట్స్, ఒక హ్యూమన్ కన్సర్న్ బ్యూటిఫుల్లీ హ్యాస్ బీన్ elevated, and this is a beauty of this poet is very impactful, this poem, and impactful and cleverness of the poet has been beautifully elevated here. ఇది కూడా చాలా అద్భుతమైనటువంటి పోయం అండి. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ తిప్పాన హరిరెడ్డి గారు. చాలా బ్యూటిఫుల్ పోయమ్స్ రాస్తున్నారు మీరు. ఒకే ఒక పోయం రాస్తారు కానీ ఆచితూచి అద్భుతమైన పోయం రాస్తారు తిప్పాన హరిరెడ్డి గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ మై డియర్ ఫ్రెండ్ తిప్పాన హరిరెడ్డి గారు. వండర్ఫుల్ అండి, బ్యూటిఫుల్ యువర్ పోయం, లవ్ యూ. దట్స్ ఆల్ అండి. ఈరోజు ఇది మన మిత్రులు మనకు అందించినటువంటి హైకులు. మరి నెక్స్ట్ కూడా ఎట్లాంటి హైకులు వస్తాయో చూడండి. నా అనాలిసిస్ చూస్తూనే ఉండండి. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ చిత్తలూరి పెన్ షేడ్స్. లవ్ యూ ఆల్.